జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఆయన ఆక్రోశం ఏందో వాళ్ళకి అర్థమవుతలేదు. ఏం చెప్పదలుచుకున్నాడని నాకు అర్థం కాదు. ఈ పిశాచి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆయన కూడా క్యాబినెట్ మంత్రి. అందరం ఉన్నామండి, ఎవరు లేరు. ఏం చేసినాం అన్నాడు. మరి అది కాదండి, ఎందుకు అదే ఆ సిఆర్ గారు ప్లీజ్ ఇష్యూ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద నేరం బయటపడ్డది. సరే, ఒక నాడు జరిగింది ఏందో జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి ఇంత పెద్ద దుర్మార్గుని అంతమొందించి సమాజానికి పెద్ద రిలీఫ్ ఇచ్చి ఇగో ఎంత పెద్ద కేసు అధ్యక్ష, 174 కేసుల 1000 ఎకరాల జాగర 1,70,000 చదరపు గజాల ఇండ్ల జాగాల ప్లాట్ల అమాయకుల దగ్గర దోపిడీ చేసినాయి. అంతా మీ హయాంలే కదా, మీ 10 సంవత్సరాల చరిత్ర కావన్నా. తప్పించుకున్నట్టు ఎప్పుడంటే న్యాయస్థానం నుంచి తప్పించుకున్నది. న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి సాక్షిగా ఉండి అప్రూవర్ బారిన వ్యక్తిని మీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మాట్లాడదామా అవన్నీ? వాటన్నిటిలో పోదామండి. అర్థవంతమైన చర్చ చేస్తే మంచిది అని నీ మీద నా మీద ఏదో ఇట్లా బట్టగాల్చి మీద ఏమైనా అయితే అనుకుంటే యువతల వాళ్ళకి లేదా ఇక మాట్లాడేది. అది కాదు పాయింట్, కాదు విజ్ఞత అనిపించుకోదు. ఒక దుర్మార్గం జరిగింది, చాలా పెద్ద నేరం జరిగింది, దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిండ్రు. తదనంతరం ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా రిలీఫ్ రావాలి, మంచి ఏంటి అనేది మాట్లాడాలి. కానీ ఎవరి మీద నొక్కుదాం, ఎవరి మీద నొప్పేద్దామంటే మీరు పెద్ద అపవిత్రంగా ఉన్నట్టు, మీకు సంబంధమే లేనట్టు చాలా ఉంది. మరి భాగవతం అట్ట అంటే